ఇలాంటోళ్ళ వ్యక్తిగత జీవితాలు, చీకటి బతుకులు మొదలుపెడితే ఉరేసుకొని చావాలి. అయినా అంత సిగ్గుశరం కూడా ఉండకపోవచ్చు బహుశా. రోజు ఊస్తూనే ఉంటారు నోట్లో జనాలు. వాళ్ళ ఈ ఈ విష ప్రచారాన్ని, వీళ్ళ దిగజారుడు బతుకులని రోజు ఊస్తూనే ఉంటారు చుట్టూ ఉన్న సమాజం. గాని వాళ్ళకంత సిగ్గు, శరము ఏమీ లేవు. సభ్యత, సంస్కారాలు అసలే ఉండవు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అట్లాంటిది. మనకేమో బూతులు నోరు పాడైతది. మనం బూతులు అనలేం మనం. రావా ఎంతసేపు బూతులు మనకు రావా? మాట్లాడలేం గదా మనం. మనం నేర్చుకున్న సంస్కారం అది గదా మనకి. మత గురువు దగ్గరికెళ్తే అవమానమా? ఒక మత గురువు అంటూ అంత అవమానించే భాష అంటే, అంటే ఏం చేయగలరులే అన్న ధైర్యమే గదా! కులం కార్డే గదా! అసలు మతం మారినోడికి కులం ఎక్కడిది? ఏ పార్టీకి పట్టదా? ఇంత దారుణం, చాలా ఘోరం, మహాపరాధం అసలు. మహాపరాధం. అనుభవించాలి. చెప్పిన గదా! మనమేమి హిందువులం నిజంగా చేవజచ్చి చేతగానట్టే ఉన్నాము. కారణం ఈ సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ రాజకీయాలు. ఏ పార్టీకి పట్టదు, ఏ లీడర్‌లకు పట్టదు. మనం మనం కోరుకునేది ఏముంటది ఇంతకన్నా? కుక్క సావు సావాలి. ఏదో బ బ బ బండో, లారో గుద్ది కుక్క సావు సావాలి. లేకపోతే వాడు బాగా తాగి సోయి లేకుండా బండి మీద పోతూ దేన్నైనా గుద్దుకొని సావాలే అని కొందరు కోరుకుంటారు. నాలాంటిదైతే అంతా రాముడి దయ, దేవుడి దయ. స్వామి ఇంత మాటలే ఇలాంటోళ్ళని ఎట్లా దేవుడా నువ్వే చూసుకుంటావులే అని నాలాంటోళ్ళు అనుకుంటారు. ఒక జగద్గురువును, శృంగేరి స్వామిని అంత మాట అంటే ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏ సోనియా గాంధీనో ఇట్లా అంటే ఈ పాటికి కేసవ్వదా? అరెస్ట్ చేసేవాళ్ళు కాదా? ఎవరు మాట్లాడాలింకా? ఎవరు మాట్లాడతలేరు. అందుకే దయచేసి దళిత సోదరులను నేను కోరుతున్నా. నిజమైన క్రైస్తవులు, ముస్లిం సోదరులను కూడా నేను కోరుతున్నా. ఇలాంటోళ్ళని నమ్మకండి, దగ్గరికి రానియొద్దు అంటున్నా. ఉన్నారు మంచి వాళ్ళు గూడా ఉన్నారు. లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు గాదు. అవి విదేశీ మతాలే అయ్యుండొచ్చు. క్రైస్తవం, ఇస్లాం గాని అందులో గూడా నాకు తెలిసిన నా స్నేహితులు, నాకు సోదర సమానులు నాకే ఉన్నారు. అంటే అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరిస్తూనే సరే మా పూర్వులు ఏదో తప్పు చేశారు, తొందరపడ్డారు, మతం మారారు గానీ మేము ఇది ఇంక మళ్ళెందుకు మారడము కానీ అని వాళ్ళు ఒక క్రమశిక్షణగా, ఒక సభ్యతగా, సంస్కారంగా జీవితాన్ని గడుపుతూ ఎదుటి మతాన్ని గూడా గౌరవిస్తూ ఉంటున్న వాళ్ళు చాలా మందున్నారు. కానీ ఇదేందిది? మతం మారి కూడా ఆ కులాన్ని అనుభవిస్తూ, రిజర్వేషన్‌లు అనుభవిస్తూ, నిజమైన దళిత సోదరులకు అన్యాయం చేస్తూ, వాళ్ళ పొట్ట కొడుతూ, వాళ్ళ రిజర్వేషన్‌లు కొడుతూ, దోపిడీ చేస్తూ, మళ్ళీ హిందుత్వం మీద విషం జిమ్ముతూ వీళ్ళు. దయచేసి చెప్తున్నా, దయచేసి దళిత సోదరులకు మాత్రమే కాక అందరికీ కూడా ఇంకొక అప్పీల్ ఏంటంటే ఎక్కడికక్కడ కేసులు పెట్టండి. దయచేసి నేను కూడా ఒక కేస్ ఫైల్ చేయబోతున్నా, కంప్లెయింట్ ఇవ్వబోతున్నా ఆ మాటల మీద. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్, దయచేసి ప్లీజ్ ఎక్కడికక్కడ కేసులు పెట్టండి. ఉంది గదా! ఆ స్క్రీన్ షాట్, ఆ పోస్ట్స్, కామెంట్స్ ఉన్నాయి గదా! దయచేసి కేసులు పెట్టండి. ఇంకొకరు ధైర్యం చేయొద్దు తిరగలేక. ఎంఎఫ్ హుస్సేన్ అని ఒకడుండే ఆర్టిస్టు. ఇట్లనే అసలు మొత్తం దేశవ్యాప్తంగా కేసులు పెడితే తిరగలేక పోయి వేరే దేశానికి పోయి, వాళ్ళ దేశానికి పోయి అక్కడే ఇంకా పౌరసత్వం తీసుకొని అక్కడ బతుకుతున్నాడన్నట్టు. ఈళ్ళు సిగ్గు తప్పినోళ్ళు వీళ్ళు పోతలేరు ఎందుకో అర్థం కాదు. మీ వోళ్ళ దేశాలున్నాయి గదా! పోవచ్చు గదా! ఇక్కడ చచ్చి ఎందుకు ఏడుస్తారు? పేరుని ఎందుకు చెడగొడతారు? ఆరాధ్యుడు అంబేద్కర్ అందరికీ, దేశంలో ఉన్నోళ్ళందరికీ మాకు. అంబేద్కర్‌ని ఎందుకు వాడుకుంటారు? నిజమైన దళితులకు ఎందుకు మీరు ద్రోహం చేస్తున్నారు? ఎంతకాలం మీ ఆటలు? ఈ సెక్యులర్ పార్టీలకు, నాయకులకు ఎప్పుడు బుద్ధొస్తదింకా? ఇంత అపచారం, మహాపరాధం జరిగితే భాగ్యనగరం కేంద్రంగా స్వామీజీ భాగ్యనగర దర్శనానికొచ్చిన సందర్భంగా పర్యటనలో ఉన్నప్పుడు ఇంత మహాపరాధం జరిగితే అసలు పట్టి పట్టనట్టు ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా నమ్మకంతోనే వెళ్లారు. మీరు హిందువే గదా! మేమైతే నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నాం మేము. జగద్గురువుల ఆశీస్సులు తీసుకోవడానికి మీరు వెళ్లారు ఒక ప్రభుత్వ అధినేతగా. అది మీ దృష్టికి రాలేదని నేను అనుకోవట్లేదు. వేరే వాళ్ళైతే నిజంగా సోనియా గాంధీనో, ఇంకెవరైనా ప్రియాంక వాద్రానో అంటే మీరు ఇట్లాగే ఊరుకునేవాళ్ళా? ఇప్పటికి అరెస్టులు ఉండకపోనా, కేసులు ఉండకపోనా, మీరు గట్టి వార్నింగ్ ఇవ్వకపోదురా? వార్నింగ్ ఇస్తా ఉంటారు గదా! మీడియా వాళ్ళకి వీళ్ళకందరికి బొంద పెడతా, మీ తోలు తీస్తా అని వార్నింగ్‌లు ఇస్తుంటారు గదా! ఇలాంటి వాళ్ళకి ఏది మీ వార్నింగ్? ఏది మీ హెచ్చరిక? ఏది? హిందువులు సరే ఇప్పుడు ఇంటికెళ్ళి కొట్టొద్దు. అట్లాంటి ఘటనలు గూడా జరిగినాయి. ఎవడెవడినో దేహశుద్ధి చేసిన ఘటనలు గూడా ఉన్నాయి.
ఏమో మరి ఎవరైనా రెచ్చిపోయి నిజంగానే నేనైతే వద్దనే చెప్తున్నా ఈ వీడియో ముఖంగా. ఎవరైనా హిందూ సోదరులు అందరూ ఒక రకంగా ఉండరు కదా! ఇంతమంది కోట్ల మందిలో కొందరు శాంతియుతంగా ఉంటారు. చెప్పిన కదా నాలాంటి వాళ్ళు అంత కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నేను దైవం మీద నేను భారం వేస్తా. దేవుడా నువ్వే చూసుకో అంటే కొందరు అట్లా ఉండరు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా! ఆవేశంతో వెళ్ళి ఏదన్నా చేస్తే ఎవరన్నా వెళ్ళి మతి స్థిమితం తప్పి ఉండొచ్చు. వాళ్ళు ఆ క్షణంలో అన్నీ ఆలోచించి ఏంటి నా ధర్మానికి ఇది జరుగుతోంది, నా పీఠాధిపతులు ఇట్లా అంటున్నారు. ఇని ఎవరన్నా కొంచెం మతి స్థిమితం కోల్పోయి, కొంచెం స్థిరత్వం కోల్పోయి దాడి చేసి ఇంకేమన్నా చేస్తే ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నా ఈ వీడియో ముఖంగా. ఈ ముఖంగా నేను అడుగుతున్నా. పెద్దలను అడుగుతున్నా, మేధావులను అడుగుతున్నా, సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళని అడుగుతున్నా, అందరు పౌరులను అడుగుతున్నా, మహిళలను అడుగుతున్నా. భాషే నాది. మహిళలుగా సంస్కారంగా పెరిగిన మనం మాట్లాడగలం అలాంటి భాష? మాట్లాడగలమా? వస్తదా అసలు మీకు నోరు? మహిళలు కూడా స్పందించాలి ఈ వీడియో మీద. నేను అడుగుతున్నా. ఏంటి పరిస్థితి? గౌరీ లంకేష్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్‌ని ఎవరో చంపితే మనవాదులు ఆర్ఎస్ఎస్ అని ఇంకా ప్రచారం చేస్తున్నారు కదా! కదా! నెక్స్ట్ ఇది దీన్ని కూడా వాడుకోవాలని చూస్తారు. ఈ బ్యాచ్ అట్లాగే ఉంది. ఏదన్నా దాడి జరగాలి, ఇంకెవరన్నా ఏదన్నా అనాలి, రెచ్చిపోయి ఏదన్నా అనాలి, అప్పుడు మళ్ళొక్కసారి దళిత కార్డు వాడాలి, అంబేద్కర్ పేరు వాడాలి, లేదా హిందువులు మతోన్మాదులు అనాలి, మనువాదులు అనాలి, బత్తాయిలు అనాలి, అంధభక్తులు అనాలి, ఆర్ఎస్ఎస్లు హంతకులు అనాలి. ఇవన్నీ చేయాలని పక్కాగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. నిజంగా రేపు నిజంగానే ఇలాంటి మాటలన్న వ్యక్తిని వెళ్ళి కొడితే, దేహశుద్ధి చేస్తే ఏంటి పరిస్థితి? ఎవరు బాధ్యులు? ఎవరన్నా స్థిమితం తప్పి పొరపాటున ఏదన్నా చేస్తే ఏంటి సంగతి అని నాకు ఆవేదనగా ఉంది, ఆందోళనగా ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖంగా. రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంతో భక్తితో వెళ్ళారు స్వామివారి ఆశీస్సుల కోసం. నిండైన ఆశీస్సులు మీరు పొందారు స్వామివారి దగ్గర. దయచేసి చర్యలు తీసుకోవాలి. ఇలాంటిది సరికాదు. తెలంగాణకు మంచిది కాదు ఇట్లాంటిది. ఇంతమంది మనోభావాలని, మనసులను గాయపరిచిన వికృత చేష్ట, వికృత చర్య, వికృత రాతలవి దయచేసి మీరు కల్పించుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని నిజంగా వేడుకుంటున్నా. హిందూ దళిత సోదరులను ప్రాధేయపడుతున్నా. మీరు రెస్పాండ్ అవ్వాలి, బయటికి రావాలి దయచేసి ప్లీజ్.